రైతు సేతు తరపున నమస్కారం. పత్తి పంట వేస్తున్నామంటే మన సగం కష్టం ఈ కలుపుతోనే వస్తోంది కదా. ఈ కలుపు మహమ్మారిని ఏ దశలో ఏ మందు కొట్టి ఎలా సమర్థవంతంగా నివారించాలో ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం. ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. పత్తి చేనులో కలుపు పెరిగింది అంటే పంట పెరుగుదల అక్కడే ఆగిపోతుంది. మనం వేసే ఖరీదైన ఎరువులు, పారించే నీరు అంతా ఆ గడ్డిలాగేసుకుంటుంది. ఫలితం ప్రధాన పంట దారుణంగా దెబ్బతింటుంది. అందుకే కలుపు ముద్రక ముందే కరెక్ట్ టైంకి కరెక్ట్ మందు పడాలి. ఇది చాలా అంటే చాలా కీలకం. ఇక సమయం విషయానికి వస్తే విత్తనం వేసిన మొదటి నెల రోజులు చాలా ముఖ్యమైన ఘట్టం. దీన్ని 3 ప్రధాన దశలుగా చూడొచ్చు. మొదటిది విత్తనం నాటిన 3 రోజులలోపుండే సమయం. రెండోది చిన్న మొలకొచ్చే దశ. ఇక మూడోది 15 నుంచి 25 రోజుల మధ్య ఉండే దశ. ఈ టైం టేబుల్ పక్కగా పాటిస్తే దిగుబడిలో విజయం మనదే. ఇప్పుడు ఏ దశలో ఏ మందు కొట్టాలో చూద్దాం. విత్తనాలు వేసిన వెంటనే అంటే 1 నుంచి 3 రోజులలోపు పెండిమిథాలిన్ అనే మందు కొడితే నేలమీద ఒక సన్నటి పొర ఏర్పడి కలుపు మొలక రాకముందే చచ్చిపోతుంది. ఒకవేళ కలుపు మొలక వస్తే అది చిన్నగా ఉన్నప్పుడే పైరిథియోబ్యాక్స్ సోడియం వాడితే ఆ వెడల్పాటి ఆకుకలుపు మొత్తం మాడిపోతుంది. ఇక 15 నుంచి 25 రోజుల దశలో కేవలం గడ్డిజాతి కలుపును అరికట్టడానికి క్విజలోఫాప్ ఇథైల్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇవి వాడితే కలుపు పని ఖతమైనట్లే. కానీ ఇక్కడొక పెద్ద ప్రమాదముంది. గ్లూఫోసినేట్ అమ్మోనియం లేదా గ్లైఫోసేట్ లాంటి నాన్ సెలెక్టివ్ మందులు వాడేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఇవి కలుపును సమూలంగా నాశనం చేస్తాయి నిజమే, కానీ వీటిని కేవలం డైరెక్టెడ్ స్ప్రే లేదా బార్డర్ స్ప్రే మాత్రమే చేయాలి. పొరపాట్న ఆ మందు చుక్క మన పత్తి ఆకుల మీద పడిందా అసలు పంట సర్వనాశనమైపోతుంది. సో చాలా జాగ్రత్త వహించాలి. మరి ఈ పవర్ఫుల్ మందులు కొట్టేటప్పుడు కొన్ని పక్కా రూల్స్ పాటించాలి. ఎండలు మండిపోతున్నప్పుడు కాకుండా ఉదయం పూట లేదా సాయంత్రం వేళల్లో మాత్రమే స్ప్రే చేయాలి. గాలి తీవ్రంగా వీస్తున్నప్పుడు కొట్టకూడదు. నేలలో తగినంత తేమ ఖచ్చితంగా ఉండాలి. ఇష్టమొచ్చినట్లు మందులు కలపడం లాంటివి చేయకూడదు. అన్నిటికంటే ముఖ్యంగా ఆరోగ్యం ముఖ్యం. సరైన గ్లవ్జులు, మాస్క్ వేసుకుని మాత్రమే ఈ పని చెయ్యాలి. ఇది అస్సలు మర్చిపోకూడదు. సరైన సమయంలో ఈ కలుపు నివారణ చర్యలు చేపడితే పంట ఏపుగా పెరుగుతుంది, దిగుబడి కూడా భారీగా పెరుగుతుంది. మన కష్టాన్ని కలుపు మొక్కల పాలు చేస్తున్నామా లేక సమయానికి అడ్డుకట్ట వేస్తున్నామా అనేది ప్రతి ఒక్కరం ఆలోచించాల్సిన ముఖ్యమైన విషయం. ఇలాంటి మరింత ఖచ్చితమైన శాస్త్రీయ వ్యవసాయ సమాచారం కోసం రైతు సేతు ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.